అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. గిరిజా కళ్యాణం నవల చదువుకుంటున్నాము. రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. గిరిజ ఉదయం లేచినప్పటి నుంచి మధ్యాహ్నం ఎప్పుడవుతుందా, పోస్ట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అదొక దినచర్యగా అయిపోయింది. ఈరోజు కూడా అదే పని చేస్తోంది. రవి నిద్రపోయాడు. గిరిజ మెల్లగా అతని తలని దిండు మీద జరిపి లేచి వచ్చింది. వైరు బ్యాగ్ తీసుకుని మళ్ళీ అల్లసాగింది. గిరిజ దృష్టి కొద్దిసేపు రవి మీదనే తదేకంగా నిలిచింది. రవికి తన సుస్థి సంగతి తెలిసింది. తను బ్రతకనని అర్థం చేసుకున్నాడు. గిరిజ పడుతున్న ఆందోళన చూస్తుంటే జాలి వేస్తోంది. తను మినహా అక్కకి ఇంకెవరూ లేరనే సంగతి అతని చిన్నారి మనసుకు బాగానే అర్థమైంది. కానీ ఏం చేయాలో తోచలేదు. అక్క తమ్ముళ్ల మధ్య ఉన్న ఆత్మీయత అనిర్వచనీయమైంది. తన ప్రాణం పణంగా పెట్టి అయినా సరే రవిని దక్కించుకోవాలి. గిరిజకి అహర్నిశలు ఇదే ధ్యాస. రవి కూడా లేకపోతే తనకి ఇక ఈ జీవితం అంతా కటిక చీకటే. ఒక్కొక్క రోజు గడుస్తుంటే గిరిజకి బ్యాంకులో డబ్బు అయిపోతున్నంత బాధగా ఉంది. అవును, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి జీవితం బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిదే. భగవంతుడు వాళ్ళ అదృష్టాలను బట్టి ఆయుష్ అనేది డిపాజిట్ చేస్తాడు. గిరిజ పరధ్యానంగా అల్లుతోంది. ఇంతలో పోస్ట్ అన్న కేక గుమ్మంలోంచి వినిపించింది. అల్లుతున్న గిరిజ గభాలనాది వదిలేసి దిగ్గున లేచి వెళ్ళింది. అలవాటుగా పోస్ట్ మ్యాన్ కవర్లు గిరాటేసి వెళ్ళిపోలేదు. సంతకం పెట్టాలి అన్నాడు. మనీ ఆర్డరా అంది ఆతృతగా. ఊహో, రిజిస్టర్ పోస్టు అన్నాడు నంబరు చూస్తూ. రిజిస్టర్ పోస్టా? గిరిజ ముఖంలో ఆశాభంగం ఎదురైంది. కొంతమంది ఉత్తరాలే రిజిస్టర్ పోస్టులో వ్రాస్తారు. సాధారణంగా డబ్బు పంపిన వాళ్ళకంటే పంపని వాళ్ళవే ఉత్తరాలు సుదీర్ఘంగా ఉంటాయి. గిరిజ సంతకం పెట్టి ఉత్తరం తీసుకుంది. ఫ్రమ్ అడ్రస్ చూసింది. చంద్రశేఖరం, కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్, జీపీఓ, హైదరాబాద్ అని ఉంది. గిరిజ కవరు చించి కాగితాలు తీసుకుంది. అందులో చిన్న ఉత్తరం ఉంది. గిరిజ కళ్ళు వేగంగా ఆ వాక్యాలు చదివినాయి. అందులో ఇలా ఉంది: గిరిజ గారికి మీ ప్రకటన నా హృదయాన్ని కదిలించింది. మీరు ఇంకెవరి దాతృత్వం కోసం వేచి చూడకుండా ఇందులో మీరు కోరిన మొత్తం పంపుతున్నాను. మీ తమ్ముడి ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని, మీరు ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. చంద్రశేఖర్. ఆ ఉత్తరానికి జత చేసి 2000 రూపాయలకి డీడీ ఉంది. గిరిజ నిశ్చేష్టురాలైంది. తన కళ్ళని తనే నమ్మలేకపోతోంది. రవి పిచ్చిదానిలా పెద్ద కేక పెట్టింది. రవి నిద్రలోంచి ఉలిక్కిపడి లేచాడు. ఏమిటక్కా? గిరిజ అప్పటికే మంచం దగ్గరికి పరిగెత్తింది. రవి, చూడరా చూడు, 2000 రూపాయలకి డీడీ. నిజమేనా లేక నా కళ్ళు మోసం చేస్తున్నాయా? చూడు. గిరిజ గబగబా ఉత్తరం చదివి వినిపించింది. రవి ఉత్తరం, డీడీ తీసుకుని చూశాడు. తను మళ్ళీ స్వయంగా చదివి తలెత్తేసరికి రవి కళ్ళ నిండా నీళ్లు కమ్ముకున్నాయి. అక్కా అన్నాడు రవి. రవి గిరిజ కళ్ళ నుండి అప్పటికే బొటబొట నీళ్లు కారిపోతున్నాయి. మంచం మీద కూర్చుని చప్పున రవిని కౌగిలించుకుంది. గిరిజ ఏడుస్తోంది, నవ్వుతోంది కూడా. ఇద్దరూ ఏదో పెద్ద ప్రమాదం నుండి బయటపడినట్లు సంబరపడిపోతున్నారు. ఎవరో ఈ ధర్మాత్ముడు అన్నాడు రవి. మన పాలిట దేవుడురా, ఆయన చేసిన మేలు జన్మలో మర్చిపోలేము కంపిస్తున్న కంఠంతో అంది గిరిజ. ఇక నాకు నయం అయిపోతుందిగా అక్క? తప్పకుండా, సాయంత్రమే డాక్టర్ దగ్గరకు వెళదాం. ఉండు, మధు ఇంట్లో ఉన్నాడేమో చెప్పి వస్తా అంటూనే మంచం మీద నుండి లేచింది. ఆ కవర్ తీసుకుని చెప్పులైనా వేసుకోకుండా వీధిలోకి పరిగెత్తింది. బయట ఎండ మార్చేస్తోంది. కాళ్ళు అంటుకుపోతున్నాయి. కానీ గిరిజకు అదేం తెలియటం లేదు. వీధి చివర ఉన్న మధుమూర్తి ఇంటికి పరిగెత్తుకు వచ్చింది. వాకిట్లో వరమ్మగారే ఎదురైంది. మధు ఉన్నాడండి అని అడిగింది. ఎందుకు? వాడిప్పుడే ఎక్కడి నుంచో వచ్చాడు. ఇంకా భోజనం కూడా చేయలేదు. స్నానం చేస్తున్నాడు అంది ఆవిడ ఆరాగా అడ్డు నిలుస్తూ. మధుతో పనుందండి. గిరిజ ఆవిడ్ని పక్కకు తోసి పరిగెత్తింది. దొడ్లో బాత్రూంలో మధు స్నానం చేస్తున్నట్లు నీళ్లు చప్పుడు వినిపిస్తోంది. తూములోంచి సబ్బు నీళ్లు యువతలకు వస్తున్నాయి. మధు మధు గిరిజ బాత్రూం తలుపులు బాదింది. లోపల నీళ్లు చప్పుడు ఆగింది. ఏమిటి గిరిజ అన్నాడు. 2000 రూపాయలకి డీడీ వచ్చింది. ఎవరో ఒక ఆయన పంపాడు. నా మాట అబద్ధం కాదు, నిజంగా చెబుతున్నాను. ఇదిగో చూడు. తలుపులు ఊపింది. లోపల స్నానం చేస్తున్న మధు గబాల్న తలుపులు తెరుచుకోకుండా 2 చేతులతో అదిమి పెట్టాడు. గిరిజ, నేను స్నానం చేస్తున్నాను. తలుపులు గట్టిగా ఊపకు. వీటి గడియ సరిగా లేదు. త్వరగా రా. ఇప్పుడే వస్తాను. అక్కడ తాడు మీద తువాలు ఉంది. కొంచెం ఈ తలుపు పైన వెయ్యి. గిరిజ తువాలు తెచ్చివేసింది. కొద్దిసేపటికి మధుమూర్తి యువతలికి వచ్చాడు.
గిరిజ ఉత్తరం అందించింది. నాకు కళ్ళజోడు కావాలి అన్నాడు. గిరిజ వెళ్ళి తెచ్చి ఇచ్చింది. మధు అది పెట్టుకుని ఉత్తరం చదివాడు. ఇప్పుడైనా ఈ లోకంలో ధర్మాత్ములు ఉన్నారని నమ్ముతావా? మధు క్షణంసేపు గిరిజ ముఖాన్నే తదేకంగా చూశాడు. ఎండలో రావటం వల్లనో లేక సంతోషాతిశయంతోనో గిరిజ ముఖం కందిపోయి గులాబీ రంగులో ఉంది. కళ్ళు ఆనందోత్సాహంతో మెరుస్తున్నాయి. నమ్ముతాను అను. మధు నవ్వాడు. నమ్ముతాను గిరిజ. ఏమనో తెలుసా? ఇది కేవలం నీ అదృష్టమని. ఉత్తరం చూపించి గిరిజ వైపు చూపుడు వేలు చూపిస్తూ అన్నాడు. గిరిజ నవ్వింది. రాజగోపాలరావు గారు సిల్కు పంచ, లాల్చీ, జరీ అంచు ఉత్తరీయం ధరించి ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఆయన సూట్ కేస్ సర్ది సిద్ధంగా ఉంది. కారు పోర్టికోలో సిద్ధంగా ఉంది. ఆయన మాటి మాటికి టైం చూసుకుంటున్నారు. సాయన్న ఏడి? చందు రానేలేదే. అదే అర్థం కావడం లేదు బాబు. మధ్యాహ్నం అనగా వెళ్ళారు. స్నేహితులందరికీ ఫోన్ చేశారా? మేనేజర్ని అడిగారు. అందరినీ కనుక్కున్నాను. ఎక్కడా లేడు అన్నారాయన. ఆయన నిట్టూర్చాడు. టైం అయిపోతోంది అన్నారాయన. చిన్నబాబు ఎప్పుడూ ఇంతే. ఎదురుగా నిలబడితే మాటలతో మనల్ని కరిగించేస్తారు, చేతులతో మండిపోయేలా చేస్తారు అన్నాడు సాయన్న. ఇంతలో ఫోన్ గనగన మోగింది. రాజగోపాలరావు గారు ఫోన్ తీసి హలో అన్నారు. అవతల నుంచి చందు గొంతు కంగారుగా వినిపించింది. తాతయ్య, రమేష్కి యాక్సిడెంట్ అయింది. చాలా సీరియస్గా ఉంది. నేను ఇంటికి రాలేను అన్నాడు. ఆయనకి చాలా కోపం వచ్చింది. మన ఊరి ప్రయాణం మర్చిపోయావా నువ్వు? సారీ తాతయ్య, దేవుడిలా చేస్తాడని నేను కలలో కూడా అనుకోలేదు. నేనేం చేయను? నీ ఫ్రెండ్స్ ఎప్పుడూ ఉంటారు. ఈ ప్రయాణం మరోసారి రాదు. తాతయ్య, సృష్టిలో తీయనిది స్నేహమేనోయి అన్నారు. ఈ స్థితిలో వాడిని వదిలేసి వస్తే నేను మనిషిని కాదు, రాక్షసుడిని అన్నమాటే. నువ్వే చెప్పు. రావు బహద్దూర్ రాజగోపాలరావు గారి మనమడు హృదయం లేని పాషాణం అనిపించుకోవటం నీకు బాగుంటుందా? చందు, డోంట్ టాక్ నాన్సెన్స్. ఇంటికి రా. మీ అత్తయ్యకి వస్తున్నామని ఉత్తరం రాశాం. ఆవిడ ఏమనుకుంటుందో ఆలోచించు. ఏమనుకుంటుంది తాతయ్య? ప్రాణ స్నేహితుడు యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలి ఉంటే వదిలి రమ్మంటుందా? అలా రమ్మని ఆవిడంటే అలాంటి వ్యక్తికి నేను కొంచెం గౌరవం కూడా ఇవ్వను. అసలే వెళ్ళను. అయితే నువ్వు ఊరు రావన్నమాట. రాలేను తాతయ్య. ఐ యామ్ హెల్ప్లెస్. షటప్. థ్యాంక్ యూ వెరీ మచ్. చందు వెంటనే ఫోన్ పెట్టేశాడు. చందు, చందు ఆయన ఫోన్లోనే అరిచారు. అవతల నుంచి గుయ్యమన్న శబ్దం జవాబుగా వచ్చింది. ఫోన్ పెట్టేసిన రాజగోపాలరావు గారు ఉసూరుమంటూ కుర్చీలో కూలబడ్డారు. చందు ఊరు రావటం లేదు. వాడు జగమొండి. రాను అన్నాడా? ఇక రాడు, అంతే. 10 రోజుల క్రితం చందు మేనత్త దగ్గర నుంచి శుభలేఖ, ఉత్తరం వచ్చినాయి. కొడుకు పెళ్ళిట. చందుని చూచి దాదాపు 3 సంవత్సరాలు పైగా అవుతోందని, వాడిని తప్పకుండా తీసుకుని పెళ్లికి రావాల్సిందిగా కోరుతూ ఆవిడ మరీ ఉత్తరం రాసింది. రాజగోపాలరావు గారు మనమడికి ఆ ఉత్తరం ఇచ్చారు. చందు చదివి ఇచ్చేశాడు. ఏమంటావు? పెళ్ళికి వెళతావా అని అడిగారు. పెళ్ళికా? గుంటూరా? అబ్బా, వాళ్ళతో నాకు పెద్దగా చనువు లేదు. బోరుగా ఉంటుంది తాతయ్య. చందు, నీ పద్ధతి నాకేం నచ్చలేదు. నువ్వు పెద్దవాడివవుతున్నావు. ఎప్పుడూ స్నేహితులు అంటూ వాళ్ళతోనే గడిపితే ఎలా? నా తర్వాత ఈ ఇంటి బాధ్యత అంతా నీ మీద ఉంది. బంధువులు ఎవరెవరో తెలుసుకోవాలి. వస్తూ పోతూ ఉండాలి. ఒకసారి 2 సార్లు కలిస్తే పరిచయాలు అవే పెరుగుతాయి. చందు విసుగుని దాచిపెట్టి చిరునవ్వుతో అన్నాడు. నన్నేం చేయమంటావు తాతయ్య? మీ అత్తయ్య మరీ అంతగా వ్రాసింది. నువ్వు ఈ పెళ్ళికి వెళ్ళకపోతే బాగుండదు. బయలుదేరు. 2 రోజుల ముందు వస్తానని మీ అత్తయ్యకి ఉత్తరం రాయి. నేనా? అవును, నువ్వే. ఏమిటలా చూస్తావు? ఉత్తరం రాయటానికి నాకేం అభ్యంతరం లేదు. ఫ్రెండ్స్కి అయితే వ్రాయగలను కానీ ఈ బంధువులకి వ్రాయాలంటే ఎలా మొదలు పెట్టాలో కూడా నాకు తెలియలేదు నసుగుతూ చెప్పాడు. సాయన్న! రాజగోపాలరావు గారు కేక పెట్టారు. సాయన్న పరిగెత్తుకు వచ్చాడు. పైకి వెళ్ళి చిన్నబాబు గదిలో లెటర్ ప్యాడ్, పెన్ను ఉంటుంది, తీసుకురా అన్నాడు. సాయన్న పరుగును వెళ్ళి తెచ్చాడు. అబ్బాయి గారికి ఇవ్వు పురమాయించారు. చందు సాయన్నిచ్చిన కాగితం, కలం తీసుకున్నాడు. నీకు తెలియకపోతే నేను చెబుతాను వ్రాయి. ప్రియమైన అత్తయ్యకి. చందు ఆయన చెప్పినట్టే వ్రాయసాగాడు. అతని చేతి వ్రాత అందంగా ఒకే రీతిగా ఉంటుంది. అలాంటి వ్రాత ఉన్నవారికి చాలా నిలకడ, పట్టుదల ఉంటాయని మనస్తత్వ శాస్త్రవేత్తలు అంటారు. చెప్పటం ముగించిన తర్వాత చదవమని కోరారు. చందు చదివాడు. ప్రియమైన అత్తయ్యకి. చందు నమస్కరించి వ్రాయినది.
నువ్వు రాసిన ఉత్తరం, పంపిన శుభలేఖ రెండూ అందినాయి. నిన్ను చూసి చాలా రోజులైంది. నాకు తరచుగా నువ్వు గుర్తుకు వస్తూనే ఉంటావు. ఉత్తరాలు వ్రాయాలని అనుకుంటూనే ఉంటూ అశ్రద్ధ చేస్తున్నాను. నేను నువ్వు కోరినట్టే పెళ్ళికి 4 రోజుల ముందే తప్పకుండా వస్తాను. పెళ్లి ప్రయత్నంలో నాకు చేతనైన సాయం చేస్తాను. అమ్మ ఎలా ఉంటుందో నాకు గుర్తులేదు. నిన్ను చూస్తే మాత్రం అమ్మని చూచినట్టే ఉంటుంది. మామయ్యని, పిల్లల్ని అడిగినట్టు చెప్పగలవు. నేను తప్పకుండా వస్తున్నాను. ఇట్లు నీ చందు. ఉత్తరం చదువుతున్నాడే గాని చందు ముఖం పరమబోర్ తప్పనిసరిగా భరిస్తున్నట్టుగా ఉంది. బంధువులంటే ఇలా ఆత్మీయంగా వ్రాయాలి, గుర్తుపెట్టుకో అన్నారాయన. మనసులో లేని ప్రేమ నటించటం ఆత్మీయత అవుతుందా తాతయ్య అన్నాడు చందు. రాజగోపాలరావు గారు జవాబు చెప్పలేకపోయారు. చందు లేచి వెళ్తుంటే ఆయన ఆపి చెప్పారు, నువ్వు ఈ పెళ్ళికి వెళుతున్నావు, అది మర్చిపోకు. సరే తాతయ్య, ఈ పెళ్ళికి వెళ్ళి తీరాలి అని కదూ అంటున్నావు. అవును, ఆయన సీరియస్గా చెప్పారు. అయితే ఒక షరతుకి నువ్వు ఒప్పుకోవాలి. చెప్పు. నువ్వు ఈ పెళ్ళికి వెళ్ళి వస్తే నేను ఎలాంటి షరతు అయినా ఒప్పుకుంటాను. ఈ పెళ్ళికి నువ్వు నాతో కూడా రావాలి. నేనా? అవును, అక్కడ నాకెవరూ తెలియదు. నువ్వు నాతో ఉంటే కాస్తైనా ఆ బోర్ని భరించగలుగుతాను. లేకపోతే ఎగ్జిబిషన్లో తప్పిపోయిన పిల్లాడిలా బిక్కుబిక్కుమంటాను. ముందే చెబుతున్నాను, నువ్వు వస్తానంటేనే ఈ ఉత్తరం పోస్ట్ చేస్తాను. ఆయన క్షణంసేపు చందు ముఖం చూశారు. చందు స్వభావం ఆయన ఎరగనిదేమీ కాదు. చిన్నప్పటినుంచి అంతే. ఒక్క స్నేహితులతో మినహా ఇంకెవరితోనూ కలవలేడు. మహా బిడేపడతాడు. సరే, ఆ ఉత్తరంలో నాతో తాతయ్య కూడా వస్తున్నాడని వ్రాయి అన్నారు. చందు తల ఊపాడు. ఉత్తరం పోస్ట్ చేశారు. చందు మేనత్త ఈ ఉత్తరం అందగానే కొండంతగా సంతోషపడిపోతూ జవాబు వ్రాసింది. చందు ఉత్తరం చూడగానే తను ఏడ్చేశానని, చాలా రోజుల తర్వాత వదిన గుర్తుకు వచ్చిందని వ్రాసింది. అలా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ వచ్చిపోతూ ఉంటే బంధుత్వం నిలబడుతుందని, చందు రాక కోసం తను, మామయ్య, పిల్లలు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటామని వ్రాసింది. చివరలో పెళ్లికి బంధువులు చాలామంది వస్తారు. దాదాపు డజన్ మంది పెళ్లికాని ఆడపిల్లలు ఉన్నారు. అందరూ రూపంలో చక్కని చుక్కలు, చదువుల్లో సరస్వతులును. నీకు వాళ్ళలో ఏ ఒక్క పిల్లైనా తప్పకుండా నచ్చుతుంది అని వ్రాశారు. ఆ ఉత్తరం చూసి రాజగోపాలరావు గారు చాలా సంతోషించారు. అసలు ఆయన చందుని పెళ్లికి బయలుదేరదీసిందే దీనికోసం. మనుమడిని పిలిచి ఉత్తరం ఇచ్చారు. చందు ఉత్తరం చదువుకున్నాడు. మామూలుగానే అయితే అతను వెళ్ళేవాడేమో. కానీ ఉత్తరం చివరిలో పెళ్లి ప్రసక్తి రాగానే భుజాలు ఎగరేశాడు. చెయ్యెత్తి నుదుటికి తాకించుకుని ఉత్తరంలో అత్తయ్యకి దండం పెట్టాడు. చందు ఊరు రానని అనలేదు. ఆ మాట అని తాతయ్యతో ఘర్షణ పడటం అతనికి ఇష్టం లేదు. తను ప్రయాణం అవుతున్నట్లు చెప్పాడు. రాజగోపాలరావు గారి ఆనందానికి అంతులేదు. ఎన్నో రోజుల తర్వాత, దాదాపు చందు పెద్దయిన తర్వాత కలిసి ఊరు వెళ్ళటం ఇదే ప్రథమం. ఆయన చిన్నపిల్లాడిలా ఎంతో ఉత్సాహంగా ఈ పెళ్లికి వెళ్ళేటందుకు ప్రయత్నం ప్రారంభించారు. ఆయన కావాలనే కారు వద్దన్నారు. కారులో గుంటూరు వెళితే తనని అక్కడ దింపి చందు కారు తీసుకుని ఎటైనా ఉడాయించవచ్చు. కొత్త చోట కారు లేకపోతే ఎటూ కదలడు. తను, తాతయ్య ఫలానా తారీఖున వస్తున్నట్టు చందు మేనత్తకు టెలిగ్రామ్ కూడా ఇచ్చాడు. తీరా ప్రయాణం అయ్యేసరికి ఇలా జరిగింది. రాజగోపాలరావు గారికి చెమటలు పోసినాయి. తను అసలు వాళ్ళకి ఉత్తరం రాయకుండా ఉన్నా పోయేది. అనవసరంగా వ్రాశాడు. ఇచ్చిన మాట తప్పడం అంటే ఆయనకి మహా సిగ్గుగా ఉంటుంది. అతి నీరసంగా ఆయన సాయన్న అని పిలిచారు. బాబూ, సాయన్న వచ్చాడు. నేను ఊరు వెళ్తాను అన్నారు. మీరు ఒక్కరేనా బాబు? అవును, నేను కూడా వెళ్ళకపోతే బాగుండదు. వాళ్ళు ఏమైనా అనుకుంటారు. అసలు ఈ పెళ్ళికి తను వస్తానన్నాడు కదా అని నేను బయలుదేరాను. తీరా ఆఖరి నిమిషంలో రాను పొమ్మన్నాడు. నేను తప్పకుండా వస్తానని వాళ్ళకి ఉత్తరం రాశాను కూడా. సరే, ఏం చేస్తాం? వాడి తరఫున అందరికీ సంజాయిషి ఇచ్చుకోవటం నాకు అలవాటే. వస్తాను అన్నారు. ఆయన వెళ్ళి కారులో కూర్చున్నారు. కారు కదిలింది. ఆయనకి ఈ ప్రయాణం గురించి అనుకున్న ఉత్సాహం అంతా చచ్చిపోయింది. సాయంత్రం అయింది. అమ్మవారి గుడిలో రోజు కంటే ఆ వేళ రద్దీ ఎక్కువగా ఉంది. గిరిజ ఇస్త్రీ చీర కట్టుకుని, జడలో పూలు పెట్టుకుని ముస్తాబు అయింది. రవిని వెంట పెట్టుకుని రిక్షాలో గుడికి వచ్చింది. మిలమిలలాడే పట్టుచీరతో, దగదగలాడే నగలతో, నవనవలాడే మల్లెపూల దండలతో దేవీమూర్తి ప్రకాశవంతంగా ఉంది. పూజారి కొబ్బరికాయ కొట్టి హారతీస్తుంటే గిరిజ కళ్ళు మూసుకుని శ్రద్ధగా నమస్కరించింది. గిరిజ ముందు నిలబడిన రవి కూడా చేతులు జోడించి దండం పెట్టాడు. గిరిజ మనసులో అనుకుంది,
తల్లి జగజ్జనని, జరగబోయే ఆపరేషన్ సక్సెస్ అయ్యేటట్టు చూడు. రవి ఆపరేషన్ గురించి నా దిగులు దూరం చేసిన ఆ దయామూర్తిని నిండు నూరేళ్లు సకల సౌభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో బ్రతికేటట్టు ఆశీర్వదించు. పూజారి గంట గణగణలాడించి హారతి చూపించి గిరిజావాళ్ళు నిలబడిన చోటుకి తెచ్చాడు. గిరిజ చిల్లర తీసి తను వేసి తమ్ముడి చేత వేయించింది. హారతిని భక్తిగా కళ్ళకి అద్దుకుంది. పూజ కాగానే ఇద్దరూ వచ్చి మండపం అరుగు మీద కూర్చున్నారు. దేవాలయంలో గంటల మోత ఆవరణ అంతా ప్రతిధ్వనిస్తుంది. జనం చాలామంది వచ్చి వెళ్తున్నారు. రవి ఆసక్తిగా అడిగాడు, అక్క, ఏమని దండం పెట్టుకున్నావు? ఇంకేమని పెట్టుకుంటాను, ఆపరేషన్ సక్సెస్ చేయమని. అంతేనా? మనకి సాయం చేసిన చంద్రశేఖర్ని కూడా చల్లగా చూడమని. నువ్వేమని కోరుకున్నావురా, చెప్పనా? మా గిరిజక్క ఎప్పుడు దిగులు అనేది లేకుండా సంతోషంగా ఉండాలని, మంచి భర్త రావాలని. గిరిజ నవ్వి తమ్ముడి తల మీద చేయి వేసి దగ్గరకు లాక్కుంది. అక్క, ఆ డబ్బు వచ్చిన తర్వాత నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదూ? కాదట్రా మరి, లేకపోతే నీకు ఆపరేషన్ ఎలా అవుతుంది? ఆయన కనిపిస్తే ఏం చేస్తావక్క? ఏం చేస్తానా? గిరిజ ఒక్క క్షణం ఆలోచించింది. కనిపించాలే గాని నాకెంత సంతోషంగా ఉంటుందో. గబాల్ల వంగి పాదాలకు నమస్కరిస్తాను. మీ రుణం జన్మలో తీర్చుకోలేనండి అంటాను. నువ్వు కృతజ్ఞతగా వ్రాసిన ఉత్తరం ఆయనకి అందిందో లేదో. అందుతుందని నాకేం నమ్మకం లేదు రవి. ఆలోచించిన కొద్దీ ఆయనంటే నాకు గౌరవం ఎక్కువవుతోంది. ఆయన మనకి సాయం చేశాడే గాని కనీసం కృతజ్ఞత కోసం కూడా చూడలేదు. అడ్రస్ కూడా ఇవ్వలేదు. నేనెక్కడ ఉత్తరం రాస్తానో అని కాబోలు. మనం హైదరాబాదులో ఎన్నాళ్ళుండాలి అక్క? డాక్టర్లు వెళ్ళిపోమ్మనే వరకు. ఎక్కడ ఉంటాం? చెప్పానుగా, మధుమూర్తి చుట్టాల ఇంట్లో. కొత్త చోటు, వాళ్ళు ఏమనుకుంటారో. రవి, అలాంటి సంశయాలు పెట్టుకునే పరిస్థితి కాదు మనది. ఎలా ఉన్నా సర్దుకుపోవాలి. నువ్వు అసలు హాస్పిటల్లోనే ఉంటావు. నేను నీకు తోడుగా ఎక్కువగా అక్కడే ఉంటాను. అయినా మనతో మధు వస్తాడుగా, మనకెందుకు భయం అంది. రేపేగా మన ప్రయాణం? అవును. మధు టికెట్లు తెచ్చాడుగా. రేపు ఈ పాటికి ప్రయాణం హడావిడిలో ఉంటాం. ఒక్కసారి ఆ గుడి దీపాలు, వచ్చిపోయే జనం రద్దీ కల్లారా చూస్తున్నట్లు చూశాడు. నేను మళ్ళీ తిరిగి వస్తానా అక్క? ఇవన్నీ మళ్ళీ చూస్తానా? నాకైతే ఇదే ఆఖరేమో అనిపిస్తోంది. గిరిజ చప్పున తమ్ముడి తలను పట్టిలాగి గుండెలకు గట్టిగా అదుముకుంది. చీచీ, ఏమిట్రా ఆ మాటలు? మనం ఎందుకు తిరిగిరాము? తప్పక తిరిగి వస్తాం. నాకు బాగా ధైర్యం ఉంది అంటుండగానే గిరిజ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. పైపైకి వాడికి ధైర్యం చెబుతోందే గాని ఆ మాట గుర్తు వచ్చినప్పుడల్లా గిరిజ గుండెలు గజగజలాడుతూనే ఉన్నాయి. ఇద్దరూ రిక్షా ఎక్కి ఇంటికి వచ్చారు. గిరిజ రవికి అన్నం పెట్టింది. రేపే ప్రయాణం. ఇంకా బట్టలు ఇస్త్రీ చేసుకోవాలి, ఇల్లు సర్దాలి, ఎన్నో పనులు ఉన్నాయి. రాత్రి పొద్దుపోయింది. గిరిజ పనంతా ముగించుకుని వచ్చేసరికి రవి నిద్రపోయాడు. మంచం మీద పడుకోబోతున్న గిరిజ ఒక్క క్షణం ఆగింది. నిద్రపోతున్న తమ్ముణ్ణి తదేకంగా చూసింది. తర్వాత అల్మారాలో ఉన్న పూజ కుంకుమ తీసి వేలితో తన కనుబొమ్మల మధ్య పెట్టుకుంది. మరి కాస్త తెచ్చి నిద్రపోతున్న రవి నుదుటను పెట్టి అల్మారా తలుపులు మూయబోతుండగా మళ్ళీ ఆగింది. కుంకుమ వేళ్లతో పట్టుకుని పెట్టె దగ్గరకు వెళ్ళింది. ఎడం చేత్తో అది తెరిచి అడుగున ఉన్న ఉత్తరం తీసింది. దాన్ని మరోసారి చదివి ఉత్తరం చివర్లో చంద్రశేఖర్ అనే సంతకం ఉన్న చోట బొట్టు పెట్టింది. తర్వాత ఉత్తరం ఆ కుంకుమతో మడిచిపెట్టేసింది. గిరిజకి ఎందుకోగాని ఆ ఉత్తరం ప్రాణాధికంగా అయింది. మరునాడు గిరిజ వంట చేస్తోంది. మధుమూర్తి, గిరిజ, గుడ్ న్యూస్ అన్నాడు. ఏమిటది? ఇటు చూడు, కాగితం చూపించాడు. అతనికి ఏలూరులో ఉద్యోగం వచ్చింది. 24 గంటల లోపల వచ్చి జాయిన్ అవ్వమనే ఆర్డర్ అది. కంగ్రాచులేషన్స్, ఎంత శుభవార్త. ఉండు, ఇప్పుడే వస్తాను. గిరిజ లోపలికి వెళ్ళి డబ్బాలో పంచదార గుప్పెడితో తెచ్చి అతని నోట్లో పోసింది. మీ అమ్మకి చెప్పావా అంది. ఓహో, ఇక్కడ హెడ్ ఆఫీస్లో ఇప్పుడే ఆర్డర్ తీసుకున్నాను. ఇంకా ఇంటికి వెళ్ళలేదు. మొదట నీ దగ్గరికే పరిగెత్తుకు వచ్చాను. గిరిజ ముఖంలో హఠాత్తుగా ఆనందం ఎగిరిపోయింది. భయాందోళనలు కమ్ముకున్నాయి. రేపు వెళ్ళి జాయిన్ అవ్వాలా? అవును, ఈ రాత్రి బస్సుకి బయలుదేరతాను. మధు, మన ఊరి ప్రయాణం మర్చిపోయావా? నువ్వు నాతో వస్తున్నావుగా. అతని ముఖం క్షణం సేపు ఆనందం తుడిచేసినట్టు అయింది. అవును గిరిజ, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఈ ఉద్యోగమేమో ఇప్పుడే వచ్చింది, వెళ్ళకపోతే పోతుంది. ఏం చేయమంటావు చెప్పు. నన్ను నీతో రమ్మని అంటే నేను వచ్చేస్తాను. కానీ ఉద్యోగం మంచిది, వెళ్ళకపోతే పోతుందేమో. నా సందేహం కూడా అదే. నీవు హైదరాబాద్ వెళ్ళడానికి భయం ఏమీ లేదు.
వాళ్ళు చాలా మంచివాళ్ళు. నీకు ఏ సాయం కావాలన్నా చేస్తారు. నువ్వు భయపడనవసరం లేదు. నేను ఈ రాత్రికి వెళ్ళిపోయి రేపు ఉద్యోగంలో జాయిన్ అయ్యి 2 రోజులు చేసి సెలవు పెట్టి వచ్చేస్తాను. సరేనా? సరే. నువ్వు మనస్ఫూర్తిగా వెళ్ళమంటేనే వెడతాను. వెళ్ళు మధు. నిజంగానే చెబుతున్నావా? గిరిజ తల ఊపింది. మధు, గిరిజ హైదరాబాదులో రైలు దిగగానే మలక్పేట్లో ఉన్న తన బంధువుల ఇంటికి ఎలా వెళ్లాలో వివరంగా వ్రాసి ఇచ్చాడు. నేనిప్పుడే వాళ్ళకి టెలిగ్రామ్ ఇస్తాను అన్నాడు. మధుమూర్తి వెళ్ళిపోయాడు. అసలే ఆందోళనగా ఉన్న గిరిజకి మనసు మరింత వేదనగా తయారైంది. ఆపరేషన్ గురించే భయంగా ఉంది. మధు తన వెంట ఉంటే కాస్త నిశ్చింత. ఆ ఉద్యోగం కూడా ఇప్పుడే రావాలా? గిరిజ నిట్టూర్చింది. కానీ నిండా మునిగిన వాళ్ళకి ఇక చలేముంది? ఈ పరిస్థితిని తను ఒంటరిగా ధైర్యంగా ఎదుర్కోవడానికే నిశ్చయించుకుంది. అసలు ఆపరేషన్ మొదట రాయవెల్లూరులో చేయిద్దామని అనుకున్నారు. కానీ ఇక్కడ డాక్టర్కి హైదరాబాదులో తెలిసిన డాక్టర్ ఒక స్నేహితుడు ఉండటంతో హైదరాబాద్ అని మార్చుకున్నారు. బొంబాయి నుంచి హార్ట్ స్పెషలిస్ట్ వస్తాడట. ఆ టైంకి రవి అక్కడ ఉండే ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో మధుమూర్తి బంధువులు కూడా ఉన్నారు. కొత్త చోట ఇబ్బంది లేకుండా సులభంగా ఉంటుందని భావించారు. ఆఖరి నిమిషంలో మధుమూర్తి ప్రయాణం ఇలా అయింది. పరీక్షలంటూ ప్రారంభమైతే అవి ఊపిరాడకుండా అడుగడుక్కి ఎదురవుతాయి. మనిషి సహనాన్ని నిర్దయగా బాధిస్తాయి అనుకుంది గిరిజ. రాత్రి అయింది. విజయవాడ రైల్వే స్టేషన్ ఎప్పట్లాగే చాలా రద్దీగా ఉంది. ప్లాట్ఫారం మీద ప్రయాణికులు సామాను పట్టుకుని లింక్ ఎక్స్ప్రెస్ కోసం వేచి చూస్తున్నారు. ప్లాట్ఫారం అంతా తోపుడు బళ్లతో, టీ బండీలతో, వేరుశనగకాయలు, బిస్కెట్లు అమ్మేవారితో గందరగోళంగా ఉంది. ఒక్క క్షణం అక్కడ నిలబడి చూస్తే మనిషి జీవితానికి ఆ ప్లాట్ఫారానికి ఎంతో సంబంధం ఉన్నట్లు అనిపిస్తుంది. ప్లాట్ఫారం మీద ఎవరెవరో అపరిచితులు వస్తుంటారు, పోతుంటారు. కానీ ప్రయాణికులు మాత్రం ఎవరికి వారు ఒంటరిగా, ఎవరికి సంబంధం లేనట్లు నిలబడి చూస్తుంటారు. నిజ జీవితంలో కూడా అంతే. ఎంతోమంది బంధువులు, మిత్రులు, పరిచయస్తులు అనేక మంది ఉంటారు. ఎంతమంది ఉన్నా మనిషి తనకి తాను ఒంటరివాడే. ఆ ప్లాట్ఫారం మీద ఉన్న రద్దీని గమనిస్తూ గిరిజ, రవి ట్రంకు పెట్టె మీద కూర్చుని ఉన్నారు. జనాన్ని పరిశీలిస్తున్న గిరిజ తమ్ముడి తల మీద చేయి వేస్తూ అడిగింది. ఏరా, అలసటగా ఉందా? నా ఒడిలో తల పెట్టుకుని పడుకుంటావా? ఊహు, అవసరం లేదు. ఇంతలో అక్కడికి ఒక ఆయన వచ్చాడు. ఆయన శరీరపు రంగు దబ్బపండు ఛాయలో ఉంది. భారీగా ఉన్నాడు. ఆయన వేసుకున్న తెల్లటి బట్టలు, వేలుకున్న ఖరీదైన డైమండ్ ఉంగరం, వాచి ఆయన శ్రీమంతుడని ఇట్టే తెలియజేస్తున్నాయి. ఆయన జుట్టు వెండి మబ్బుల్లా తెల్లగా నెరిసిన చక్కటి క్రాఫ్గా ఉంది. ఆయన చేతిలో బ్రీఫ్ కేస్ మినహా ఇంకే సామాను లేదు. గిరిజా వాళ్ళు కూర్చున్న చోటుకి దగ్గరలోనే ఒక సిమెంట్ బెంచి ఉంది. అంత క్రితం దానిమీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న కుర్రాళ్ళు చాయ్ తాగుదాం చెలో అంటూ లేచిపోయారు. ఆయన వచ్చి బ్రీఫ్ కేస్ పక్కన పెట్టుకుని ఆ బెంచి మీద కూర్చున్నాడు. కాలు మీద కాలు వేసుకుని వెనక్కి ఆనుకుని కూర్చుని ఉన్న ఆయన కూడా వచ్చేపోయే జనాన్ని చూస్తున్నాడు. కుడిపాదం అలవోకగా ఆడిస్తుంటే నల్లటి మెత్తని చెప్పు లైటు వెలుతురులో మెరుస్తూ ఆయన తెల్లటి పాదాన్ని మరింత తెల్లగా చూపిస్తోంది. గిరిజ వైపు, రవి వైపు యథాలాపంగా చూశారాయన. పైట కొంగుని జడ క్రింద నుంచి భుజం మీదుగా ముందుకు లాక్కుని పొందిగ్గా కూర్చుని ఉంది గిరిజ. చెవులకి ఏమీ లేవు. చేతులకి ఆకుపచ్చటి మట్టి గాజులు ఉన్నాయి. కట్టుకున్న చీర సామాన్యమైనదైనా ఆ కట్టుకోవడంలోనే దానికి లేని అందం వచ్చింది. కొంతమంది ఆడపిల్లల్ని చూస్తే వారిలో ఉన్న ఆరోగ్యమే వారికి 1000 ఆభరణాల అలంకరణ అనిపిస్తుంది. చెవుల మీదికి వదులుగా జారిన జుట్టు చెంపల నునుపుని, బిగువుని రెట్టింపు చేసి చూపిస్తోంది. ముఖాన గుండ్రని బొట్టులో చామంచాయగా అతి నిరాడంబరంగా ఉన్న ఆ అమ్మాయి పక్కన కూర్చున్న ఆ కుర్రాడిలో ఆ అమ్మాయి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బహుశా అక్కా తమ్ముడు అయి ఉంటారు. లింక్ ఎక్స్ప్రెస్ 5 నిమిషాల్లో ప్లాట్ఫారం మీదికి రాబోతున్నట్టుగా మైక్లో తెలుగులో, హిందీలో, ఇంగ్లీషులో అనౌన్స్మెంట్ వినిపించింది. పిల్లా జల్లలతో తట్టాబుట్టా సామానున్న వాళ్ళు హడావిడిగా లేచారు. కూలీలు పెట్టెలు, బెడ్డింగులు నెత్తిన పెట్టుకుని సిద్ధంగా ఉన్నారు. ఇంతలో రైలు వచ్చి ఆగింది. ప్లాట్ఫారం అంతా ఒక్కసారిగా జనసమ్మర్దంతో కిటకిటలాడిపోయింది. ప్రయాణికులు సీట్ల కోసం పరిగెత్తుతున్నారు. వెంట వచ్చిన వాళ్ళు అప్పగింతలు చెబుతున్నారు. రవి, నువ్వు ఇక్కడ కూర్చో, నేను వెళ్ళి మన సీట్లు ఏ పెట్టెలో ఉన్నాయో వెదికి వస్తాను అంది గిరిజ. రవి తల ఊపాడు. గిరిజ వెళ్ళింది. సీట్లు రిజర్వేషన్ పేర్లతో ఏ పెట్టెలో ఉన్నాయో వెతుక్కోవాలి. ఓ చెంప టైం అయిపోయింది. గిరిజ పేరు గల వాళ్ళు 4 ఉన్నారు.
ఇద్దరికి ఇంటి పేరు లేవు. ఒకచోట మిసెస్ గిరిజ, మిస్టర్ రావ్ అని ఉంది. గిరిజకి మతిపోయింది. టీసీని వెతికి పట్టుకుని అతన్ని అడిగింది. అతను అన్ని పేర్లు చెక్ చేసి అది పొరపాటు పడింది, మిస్ గిరిజ, మాస్టర్ రవి అని ఉండటానికి ఆ విధంగా ఉందని గిరిజ ఎక్కాల్సిన భోగి చూపించాడు. థ్యాంక్ యూ టీసీకి చెప్పి తమ్ముడి కోసం వెళ్ళింది. రవి ప్లాట్ఫారానికి ఆ చివర ఉన్నాడు. రైలు కదలడానికి సిద్ధంగా ఉంది. గిరిజ నడక మాని పరిగెత్తింది. గిరిజ వెళ్ళేసరికి రవి ట్రంకు పెట్టె మీద లేడు. పక్కన సిమెంట్ బెంచ్ మీద కూర్చుని ఉన్న ఆయన దగ్గర ఉన్నాడు. ఆయన రవి చేయి పట్టుకొని ముందుకు ఒరిగి ఉన్నాడు. ఒక చేత్తో ఛాతి మీద గట్టిగా పట్టుకున్నాడు. ఏమిటి, ఏమైంది? గిరిజ అడిగింది. ఈయనకేదో బాధగా ఉన్నట్టుంది, నన్ను పిలిచారక్క అన్నాడు రవి. బాబుగారు, గిరిజ పిలిచింది. ఆయన లేచి వెనక్కి ఆనుకోబోయి సాధ్యం కాక పక్కకి ఒరిగారు. ఒంటి నిండా చెమటలు పట్టి ఉన్నాయి. ఆయన కళ్ళెత్తి చూశాడు గాని చూపు నిలకడగా లేదు. డాక్టర్, డాక్టర్ ఆయన పెదవులు స్పష్టంగా పలికినాయి. ఎవరినైనా పిలుద్దాం రవి. గిరిజ వెనక్కు తిరిగి గబగబా వెళుతున్న వాళ్ళని పిలిచింది. కానీ ట్రైన్ బయలుదేరబోతోంది. దాన్ని అందుకునే హడావిడిలో ఎవరూ గిరిజ పిలుపుల్ని పట్టించుకోలేదు. గిరిజ దూరంగా ఉన్న పుస్తకాల షాప్ దగ్గరికి పరిగెత్తింది. మొదట ఎవరితోనో పోట్లాడుతూ చిరాకుగా ఉన్న అతను గిరిజ మాట వినిపించుకోలేదు. గిరిజ 2-3 సార్లు చెప్పి బ్రతిమలాడగా వచ్చాడు. గిరిజ వెంటబెట్టుకుని వచ్చిన అతను ఆయన్ని చూశాడు. వెంటనే బయటికి పరిగెత్తి టీసీని తీసుకువచ్చాడు. అతను డాక్టర్కి ఫోన్ చేయడానికి గబగబా వెళ్ళాడు. ఆయన గిరిజ చేతిని గట్టిగా పట్టుకుని వదలలేదు. పాపం, వెంట ఎవరూ లేరు కూడా అన్నాడు రవి సానుభూతిగా. మనం చేయగలిగిన సాయం చేద్దాం రవి అంది గిరిజ. టీసీ డాక్టర్కి ఫోన్ చేశానని, ఆయన వస్తున్నారని చెప్పి 2 రైల్వే కూలీలను పిలిచి వాళ్ళ సాయంతో ఆయనను వెయిటింగ్ రూమ్లోకి చేర్చి పక్క మీద పడుకోబెట్టారు. ఆయన చెయ్యి గిరిజ చెయ్యిని వదల్లేదు. గిరిజ విదిలించి విడిపించుకోను లేదు. డాక్టర్ వచ్చాడు. ఆయన్ని పరీక్ష చేస్తున్నాడు. కిటికీలోంచి చూస్తున్న రవి అరిచాడు. అక్క, ట్రైన్ వెళ్ళిపోతోంది. గిరిజ కిటికీ దగ్గరకు పరిగెత్తుకు వచ్చింది. ట్రైన్ విజిల్ వేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంది. గిరిజ నిశ్చేష్టురాలైనట్టు చూస్తూ నిలబడిపోయింది. ఇప్పుడు ఎలా అన్నాడు రవి ఆదుర్దాగా చూస్తూ. ఇంకో ట్రైన్కి వెళ్ళాలి అంతే, ఇంకేం చేస్తాం? నూతిలో నుంచి మాట్లాడుతున్నంత నీరసంగా అంది గిరిజ. డాక్టర్, ఈ ముసలాయన మీకేమవుతాడని అడిగాడు. గిరిజ క్లుప్తంగా తను ఆయన అపరిచితులమని బాధతో గిలగిల్లాడుతుంటే సాయం చేసిన సంగతి చెప్పింది. డాక్టర్ అన్నాడు, మీ ట్రైన్ ఎలాగూ వెళ్ళిపోయిందిగా, మళ్ళీ ట్రైన్ దొరకడానికి చాలా టైం ఉంది. మీరు కాస్త ఈయన్ని చూస్తూ ఉండండి అన్నాడు. గిరిజకి హఠాత్తుగా తన పెట్టె సంగతి గుర్తుకు వచ్చింది. రవి, వెళ్ళి పెట్టె తీసుకువస్తానుండు అంది. గిరిజ ప్లాట్ఫారం మీదకి వచ్చింది. అక్కడ అంతకుముందు కిటకిటలాడిన జనం వెల్లువ తీసేసింది. అంతటా ఖాళీగా నిశ్శబ్దంగా ఉంది. సందడే లేదు. కూలీలు కూడా లేరు. గిరిజ రవి తను కూర్చున్న చోటు చూసింది. పెట్టె ఎక్కడా లేదు. ఆ సందడిలో రవి తను ఆ పెట్టెను మర్చిపోయారు. గిరిజ పెట్టె గురించి టీసీకి రిపోర్ట్ ఇచ్చింది. అట్లా వదిలి వెళ్ళటం మీదే తప్పు. ట్రైన్ వచ్చినా వెళ్ళినా మహాసముద్ర కెరటంలా జనం ఉంటారు. ఎవరిని పట్టుకుంటాం? అయినా ప్రయత్నిస్తాంలేండి అన్నాడు. గిరిజ లంకనాల మనిషిలా నీరసంగా వెయిటింగ్ రూమ్లోకి తిరిగి వచ్చింది. పెట్టేది అక్క? కనిపించలేదురా. గిరిజ కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. పోయిందా? గిరిజ తలూపింది. అందులో తన బట్టలు, రవి బట్టలు సమస్తం ఉన్నాయి. ఇంకా నయం, డబ్బు, డాక్టర్ సర్టిఫికేట్స్ తన బ్యాగులో ఉన్నాయి కాబట్టి సరిపోయింది. బ్యాగుని గుండెలు కదుముకుంటూ అనుకుంది. ఇదేమిటక్క ఇలా అయింది? రవి దిగులుగా చూస్తూ అన్నాడు. గిరిజ తమ్ముడి వైపు చూసింది. రవికి ఇదేదో అపశకునంలా అనిపిస్తున్నట్టుంది. గిరిజ చప్పున తమ్ముడిని దగ్గరకు తీసుకుంది. తెచ్చిపెట్టుకున్న నవ్వుతో హుషారుగా అంది. రవి, ఇలా అయినందుకు నాకు బాధగా ఉందనుకుంటున్నావా? ఏం లేదు, రవ్వంత కూడా లేదు. ఎందుకో తెలుసా? ఏది వచ్చినా మన మంచికే అంటారు. రవి మాట్లాడలేదు. అతను అక్క గురించే ఆలోచిస్తున్నాడు. అసలు ఉన్నవే 4 చీరలు. ఈ డబ్బు దాచటం యావలో పడి గిరిజ సరిగ్గా బట్టలు కొనుక్కోవడం కూడా మానేసింది. ఇప్పుడు అవి కూడా పోయినాయి. భగవంతుడు ఎందుకిలా బాధ పెడుతున్నాడు? 1 గంట తర్వాత డాక్టర్ మళ్ళీ వచ్చాడు. పరీక్ష చేశాడు. ఆయనకి మెలకువ వచ్చింది. తనని రాజగోపాలరావుగా పరిచయం చేసుకున్నారు. డాక్టర్ గారు ఆయన సుస్థి గురించి మాట్లాడారు. దూరంగా నిలబడి గిరిజను చూపిస్తూ, ఈ అమ్మాయి మీ ప్రాణాలు రక్షించింది. సమయస్ఫూర్తితో త్వరగా డాక్టర్ సాయం అందేలా చేసింది. పాపం వాళ్ళ రైలు తప్పిపోయింది. పెట్టె కూడా పోయింది అన్నాడు.
మందులు వ్రాసిస్తూ ఇప్పటికీ ఇవి వాడండి, మీకు వచ్చినది చాలా మైల్డ్ హార్ట్ అటాక్, మీ వెంట ఎవరూ లేనట్టున్నారు, మీకు సెడేటివ్ ఇస్తాను, మీరు గోదావరి ఎక్స్ప్రెస్లో కానీ మెడ్రాస్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్లో కానీ వెళ్ళిపోవచ్చు. చూడమ్మా, ఈయనకి ఈ మందు మళ్ళీ అరగంట తర్వాత ఇవ్వు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. ఆయనకి నిద్ర పట్టేసింది. కొద్దిసేపటి తర్వాత మెలకువ వచ్చింది. గిరిజ మందు తెచ్చి ఇచ్చింది. ఆయన వేసుకున్నారు. బాబుగారు, మందులు తేగ మిగిలిన చిల్లర ఇదిగో అంటూ అందించింది. ఆయన తదేకంగా అమ్మాయినే చూస్తున్నారు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.